అక్షరాలు రానివాడు లక్షలు సంపాదిస్తుంటే లక్షలు పెట్టి చదివినవాడు నెల జీతం సరిపోక అప్పులు ఈఎంఐలు కట్టుకుంటున్నాడు. అబద్ధం చెప్పేవాడు 1,00,000 చెబుతాడు. ఎందుకంటే వాడి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదే పదే చెబుతాడు. ఎందుకంటే నిజమనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది. బాధల్ని ఓర్చుకుంటూ బాధ్యతలు నెరవేర్చుతూ బయటకి ఎప్పుడూ నవ్వుతూ బ్రతికే గొప్ప జీవన నటుడు మధ్యతరగతి మనిషి మాత్రమే. కాలం మనది కానప్పుడు ఎంగిలాకు కూడా ఎగిరెగిరి పడుతుంది. అప్పుడు మౌనంగా ఉండటం ఉత్తమం. జీవితం చాలా చిన్నది. అందులో ప్రేమ అభిమానాలు అనేవి ఎంతో గొప్ప విలువైన సంపద. దానిని మనం మంచి మార్గంలో సంపాదించాలి కానీ చెడు మార్గంలో కాదు. మన మనసేమి చెత్తబుట్ట కాదు. అందులో అడ్డమైన చెత్తను వేయకూడదు. మన మనసులో మనకు సంబంధం లేని మనుషులు విషయాలు ఎంత తక్కువగా ఉంటే మనం అంత మనశ్శాంతిగా ఉంటాం. మన ముందు హాని చేయని సాధు జంతువులాగా మన వెనక మాత్రం మాంసం తినే క్రూర జంతువుల్లాగా నటిస్తారు మనుషులు. మనం పంచుకునే కష్టాల్లో కూడా 10 రకాలుగా తప్పులు తీసేవారు కొందరుంటే మనం ఏం చేస్తున్నాం అనే విషయం కన్నా ఎదుటివారు ఏం చేస్తున్నారు అనే దానిపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బంధం విలువ తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సిందే. మనస్సు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. మన గెలుపు ఎలా ఉండాలంటే మనల్ని దూరం చేసుకున్న వాళ్ళు ఎందుకు వెళ్ళిపోయామా అని బాధపడేలా ఉండాలి. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మీకు దాన్ని చూసే మనసు ఉండాలి. అభినందించే గుణం ఉండాలి. మనీతో కొనలేనిది మంచి ఆరోగ్యం, ఎప్పటికీ తీర్చలేనిది తల్లి రుణం, లైఫ్ లాంగ్ మరువలేనిది తండ్రి పడ్డ కష్టం. పొరుగు వ్యక్తికి దొరికింది కదా అని తోటి వ్యక్తి ఈర్ష్య చెందని ఒకే ఒక విషయం మరణం. బంధం అనేది ఒక మొక్క లాంటిది. దానికి ప్రేమతో నీరు పోస్తే మాత్రమే అది పెరుగుతుంది. నిర్లక్ష్యం చేస్తే అది క్రమంగా చనిపోతుంది. సొంతం కాని వాటిపై అత్యాశ, సొంతమైన వాటిపై నిర్లక్ష్యం రెండూ ప్రమాదమే. కోరికలతో కూర్చుంటే విజయం దొరకదు. కృషి చేస్తే తప్పకుండా దొరుకుతుంది. బరువులు మోసేవాడి కంటే బాధ్యతలు తెలిసిన వాడే గొప్పవాడు. మనీ ఉన్నవాడి కంటే మర్యాద తెలిసిన వాడే గొప్పవాడు. మనీతో చేసేది మాత్రమే సహాయం కాదు, మనసు ఉండాలే కానీ కొన్ని మంచి మాటలతో కూడా ఎంతోమందికి సహాయపడవచ్చు. బంధం అనేది ఒక మొక్క లాంటిది. దానికి ప్రేమతో నీరు పోస్తే మాత్రమే అది పెరుగుతుంది. నిర్లక్ష్యం చేస్తే అది క్రమంగా చనిపోతుంది. ఎదుటి వారిలో లోపాలు ఉంటే చెప్పాలి కానీ లోకువ చేసి మాట్లాడకూడదు. ఈ సొసైటీలో ఎవరు పర్ఫెక్ట్ కాదు. మంచి ఆలోచనలు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. చెడు ఆలోచనలు నీకు కొత్త రోగాల్ని తెచ్చిపెడతాయి. అందుకే మంచిగా ఆలోచిద్దాం, నిత్యం ఆరోగ్యంగా ఉందాం. లైఫ్లో ఎక్కి వచ్చిన మెట్లని, నడిచి వచ్చిన దారిని ఎప్పటికీ మరవకు. అలా మరిచావంటే నీ ఆనవాళ్ళు నీ చేతితోనే తుడిచినట్లు అవుతుంది. నీటిలో పడవ ఉండాలి కానీ పడవలో నీరు ఉండకూడదు.
అలాగే జీవితంలో జ్ఞాపకాలు ఉండాలి, కానీ జ్ఞాపకాలతోనే జీవితం గడిచిపోవద్దు. నా వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి.